దైవ మర్మములు. సహోదరుడు భక్తసింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. సెప్టెంబర్ 5. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడువు, నీలో నన్ను మహింపరుచుకున్నదను. యెషయా గ్రంథం 49:3. దేవుని జీవమే నీలోనికి రాగా నీవిట్లు చెప్పగలవు, సాక్షాత్తు దేవుని జీవమే సర్వదా సమృద్ధిగా ఆయనలో నుండి నాలో ప్రవహించుచున్నదని నేను ఎరుగుదును. ఆయన చిత్తమును ఆయన సంకల్పమును ఈ జీవమే నాకు వెల్లడి చేయుచున్నది. ఆయన నన్ను రక్షించినను లేక శిక్షించినను ఆయన నన్ను ఏర్పరచుకొని ఉన్నాడని నేను ఎరుగుదును. లోకము తనకిష్టమైన వారిని ఏదో కొన్ని రోజులకే ఏర్పరచుకున్నట్లు లేదు. దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ సంకల్పం నిమిత్తం ఏర్పరచుకునో ఆ సంకల్పమునకు తగిన వారినిగా మనల్ని చేయుచున్నాడు. యెషయా గ్రంథం 49:3. దేవుడు అనేక పర్యాయములు యాకోబును గద్దించవలసి వచ్చెను. అయినను ఆయన యాకోబును ఏర్పరచుకొనిన ఉద్దేశము నెరవేర్చబట్టుకు దేవుడు ఎంతో సమయమును ఎంతో ఓర్పును వినియోగించెను. దేవుడు యాకోబుతో, యాకోబు, నీవెందుకు పనికిరావు? నేను పొరపాటు చేస్తిని. నీపై ఆశ పెట్టుకోవటం వలన లాభమేమీ లేదు. నీవు చాలా బలహీనుడవు అనలేదు. అతడు జన్మించకముందే దేవుడు అతనిని ఏర్పరచుకొని ఉండెను. దీనిని ఎన్నటికీ మార్చివేయడు. నీవు ఎవరైనాను నీ పొరుగువారి మధ్య నీ సాక్ష్యం సరిగా లేకున్నను, నీ తల్లిదండ్రులు నీ స్నేహితుల ఎదుటనే పనికిరాని వాడవని వారి ఎదుటనే నిన్ను తృణీకరించి మాట్లాడినను దేవుడు నిన్ను త్రోసివేయడు. నీవు నిజమైన విశ్వాసివైనచో దేవుడు నీతో ఇట్లనుచున్నాడు, నా బిడ్డ, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవేమో నన్ను దుఃఖపరుచుచున్నావు, నా ఎడల తప్పిపోచున్నావు. అయినను నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. నీవు నన్ను విడిచినను నేను నిన్ను విడవను. నిత్యత్వమునకు నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్తున్నాడు. ఎంతటి ప్రేమ, ఎంత కృప, ఎంతటి గొప్ప రక్షణ! ప్రైజ్ ది లార్డ్.